లేజర్ చికిత్స విధానం ద్వారా కంటి వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఎంతో మేలు చేయడానికి వీలు ఉంటుందని నాయనా కంటి ఆసుపత్రి అధినేత డాక్టర్ రావుల శ్రీరామ్ అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశం శుక్రవారం రాత్రి స్థానిక రోటరీ క్లబ్లో క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షతన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కంటి వైద్యుల అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన మరియు ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకునే సందర్భంగా డాక్టర్ శ్రీరామ్ను పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు, అసిస్టెంట్ గవర్నర్ అప్పసాని కృష్ణకుమారి, క్లబ్ పూర్వ అధ్యక్షులు డాక్టర్ టీవీ బాలకృష్ణ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. క్లబ్ సభ్యులను ఉద్దేశించి డాక్టర్ శ్రీరామ్ మాట్లాడుతూ కంటి వైద్య చికిత్స రంగంలో అనేక మార్పులు వచ్చాయని, అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో కంటి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించడమే కాకుండా రోగులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్లో ప్రభుత్వ ఉత్తమ సేవా పురస్కారాన్ని గతంలో డాక్టర్ ఎస్వీఎస్ రావు స్వీకరించారని, నేడు డాక్టర్ శ్రీరామ్ స్వీకరించడం క్లబ్కు ఎంతో గర్వకారణమని అన్నారు. సుమారు 1,00,000 కంటి ఆపరేషన్లు విజయవంతంగా డాక్టర్ శ్రీరామ్ నిర్వహించారని చెప్పారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి డాక్టర్ సానా ప్రవీణ్, కోశాధికారి ఉదయ్ చక్రవర్తితో పాటు డాక్టర్ మెహర్ రావుల, చెలికాని సూర్యారావు, చోడిశెట్టి పద్దరాజు, సత్తి రవిరెడ్డి, సామమూర్తి పరశురాం, లంకా సాయిబాబు, మాజేటి పవన్, గోవిందరాజులు, నరహరిశెట్టి రవికృష్ణ, చిరంజీవి రెడ్డితో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.